హాయ్ అందరికీ ఒకటే నేను చెప్పేది, మన తల్లిదండ్రులను బతుకున్నప్పుడు వాళ్ళ చేత కాకుండా అయినాక వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ కడుపు చంపకుర్రి. వాళ్ళు బతుకున్నప్పుడు కడుపు చంపి వాళ్ళు చచ్చిపోయినాక నువ్వు ఎన్ని వేలు పెట్టి తీసుకుపోయి బొందకాడ వస్తే 5-6 వేలు 10,000 పెట్టి కూడా బొందకాడ పెడితే ఏం లాభం అబ్బా? తింటారు లేచి తినరు కదా వాళ్ళు తినే బుక్కేడేదో ఏదో ఇంత కళ్ళు కొట్టో, ఏదో ఇంత తాగుతుంది మందో, ఏదో ఇంత కూరనో తిండి బతుకున్నప్పుడు తెచ్చి పెట్టండి. చచ్చినాక 5,000 పెట్టినాం, 10,000 పెట్టినాం, మేము 3 రోజుల ఆటను కోసినాం, దినాలకి ఆటను 3 ఆటలు కోసినాం. ఎన్ని కోస్తే ఏముందిరా బాబు, మనం తింటాం అవి, వాళ్ళకో కదా. వాళ్ళు బతుకున్నప్పుడు మనం పెట్టిందే వాళ్ళకు ముఖ్యం. వెనకటికి మన సంటుడే బతుకున్నాక మంచినీళ్ళు పోయలేదంట, చచ్చినాక బర్రెను కూడా కట్టేసినట్ట బొందకాడ. అంటే బతుకున్నాక మంచినీళ్ళే పోయినకి చేత కానీ చచ్చిపోయిన తర్వాత బర్రెను కూడా కట్టేసినట్ట. బర్రె పాలు ఇస్తుంది, మా అమ్మ నాయన తాగుతారని కదా. తప్పది, కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళ పుట్ట చంపకుండా ఉంటే చాలు. వాళ్ళు చచ్చినాక నీవు లక్షలు 1,000 లక్షలు పెట్టమని వాళ్ళు చెప్పరు. ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టినా మనం తినవలసిందే, మనం తాగవలసిందే, మనం అది కావాల్సిందే తప్ప వాళ్ళకేం చెందవు. వాళ్ళు బతుకున్నాక పెట్టిన బుక్కెట్ మెచ్చగా వాళ్ళు. అర్థమైందా? మీరు ఏమన్నా అనుకోండి, నేను చెప్పేది ఇది. మనలా 9 నెలలు కడుపులో మోసి కన్నారా బాబు, కానీ పెంచి పెద్ద చేస్తే మొగలమైనా. మన తల్లిదండ్రులకు బుక్కెడు మెట్టుకోనికి ఎందుకు? అప్పుడేమో ఉండదు. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఊరి నిండా బ్యానర్లు, బొందల కాడ 1,000 పెట్టి బొంద కాడ ఆడ ఈడ 1,00,000 2 లక్షల. ఎవరికి ఉపయోగం అది? బతుకున్నాక 100 రూపాయలు పెట్టు, లేదు. చచ్చినాక నువ్వు 1,00,000 పెట్టిన ఉపయోగం లేదు. ఇది గుర్తుపెట్టుకో, ప్రతి మనిషికి చెప్తున్నా. మనం నాడు ముసలం అవుతాం, మన పిల్లలు ఉడక మనకు అట్లా చేస్తారు ఎట్లా చేస్తారు తెలియదు అది. కాకపోతే ఎవరికైనా నేను చెప్పేది ఒకటే మాట, వాళ్ళు బతుకున్నప్పుడు బుక్కెడు పెడదాం, చచ్చిపోయిన తర్వాత కాదు. ఇది దీనికి మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎలాంటి కామెంట్లు పెట్టుకోరు, ఏం పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు.